హలో, ఎవరు? అవతల మాట్లాడకపోయేసరికి ఎవరండి అన్నాడు చాలా కోపంగా. నేను సమీర. సమీర, చెప్పు ఏంటి? ఎందుకు కాల్ చేశావు? అది అది ఇలా లేట్ చేయకుండా విషయం ఏంటో చెప్పు. మీరు ఇంటికి రండి, నేను కొంచెం బయటకు వెళ్ళాలి. కొన్ని వస్తువులు కొనుక్కోవాలి. ఏంటి నాటకాలా? నేను ఆఫీస్లో ఉంటే ఇప్పుడు నీకోసం ఏం అవుతుంది? రాకూడదా? చూడు, అవన్నీ జరగని పనులు. ఊరికే నా మీద ఆశలు పెట్టుకోవద్దు. నీకు ఏం కావాలి అన్నా కొనుక్కో, నా కార్డ్స్ ఇస్తాను. నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకు. ఇంకోసారి ఫోన్ చేయకు. నా దగ్గర డబ్బులు లేక మీకు కాల్ చేశాను అనుకుంటున్నారా అండి? నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే విషయం మీకు గుర్తులేదు అనుకుంటా. మీ వల్లే నా లైఫ్ ఇలా అయిపోయింది. మీకు ప్రేమించడం ఒక్కటే రాదు అనుకున్నాను, కానీ కనీసం ఒక ఆడపిల్ల మనసు అర్థం చేసుకోవడం కూడా రాదు అని ఇప్పుడే అర్థమైంది. ఇవన్నీ అనవసరం. ఉంటాను. ఒక్క నిమిషం, నేను బయటకు వెళ్తున్నాను. లొకేషన్ షేర్ చేస్తున్నాను. అక్కడికి రండి. బాయ్. అబ్బా, నీకు ఏమైనా పిచ్చా? నాకు ఇష్టం లేదు అంటే మళ్ళీ మళ్ళీ ఏంటి ఇదంతా? వెంటనే గౌతమ్ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. మీకు ఇష్టం లేకుండా నేను నీ జీవితంలోకి రావాలి అనుకోవడం లేదు, కానీ నా బాధ అంతా ఒక్కటే. నా జీవితం ఎందుకు ఇలా నాశనం చేశారు? నేను మీకు ఏం అన్యాయం చేశాను అని ఇలా చేశారు? మెసేజ్ చూసి కూడా చూడనట్లు కామ్గా అలాగే తల వాల్చుకున్నాడు గౌతమ్. అమ్మా సమీర, వాడికి లంచ్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళు. నెమ్మదిగా వాడిని నీ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయి తల్లి. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన మనసులో నేను లేను కదా అత్తయ్య, ఉపయోగం ఏముంది చెప్పండి. అలా అంటే ఎలా తల్లి? మన ప్రయత్నం ఏదో మనం చేయాలి కదా. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళినా నా మీద కోపం చూపిస్తారు. నువ్వు వెళ్ళు సమీర, నేను చూసుకుంటాను. అలాగే అత్తయ్య. సమీర లంచ్ ప్రిపేర్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళింది. ఎదురుగా జగదీష్ ఎదురు వచ్చి బాగున్నావా సమీరా అని అడిగాడు. బాగున్నాను అన్నయ్య. నేను ఎలా ఉన్నానో మీకు తెలుస్తూనే ఉంది కదా. ఓకే సమీరా, ఏం కాదు, అన్నీ క్లియర్ అవుతాయి. వాడికి లంచ్ తెచ్చావా? ఆయనకే కాదు అన్నయ్య, మీకు కూడా తెచ్చాను. పదండి అన్నయ్య. ముందు నువ్వు క్యాబిన్లోకి వెళ్ళు, నేను 2 నిమిషాల్లో వస్తాను. అలాగే అన్నయ్య. ఆఫీస్ డోర్ నాక్ చేసింది. కమ్మిన్ అన్నాడు మన హీరో. సమీర బ్లూ కలర్ శారీలో కుందనపు బొమ్మలాగా ఉంది. సమీరాను చూడడం సూపర్ అనుకున్నాడు. మళ్ళీ కోపంగా, నువ్వు ఏంటి ఇక్కడ? మీకోసం లంచ్ తీసుకొని వచ్చాను అండి. ఎవరు చెప్పారు? నేను నిన్ను అడిగానా లంచ్ కావాలి అని? ఏదో ఒక కారణంతో నాకు దగ్గర కావాలి అని చూడకు. లంచ్ మీకోసం తెస్తే ఇన్ని మాటలా? నువ్వు తేవలసిన అవసరం లేదు అంటున్నాను. అర్థమవుతుందా? అప్పుడే జగదీష్ లోపలికి రావడం గమనించి కామ్గా ఉన్నాడు. రే, రా రా, మా చెల్లి వంట అద్భుతంగా చేస్తుంది అని చెప్పారు. ఒక పట్టు పడదాము. నాకు వద్దు, నువ్వు తిను. ఓవరాక్షన్ చేయకురా. రా, నువ్వు తింటేనే నేను తింటాను, లేకపోతే లేదు. పో అసలే. నాకు చాలా ఆకలిగా ఉంది. జగదీష్ బాధ చూడలేక సరే అన్నాడు. ఇద్దరికీ వడ్డిస్తుంది. నువ్వు కూర్చో సమీరా అన్నాడు జగదీష్. పర్లేదు అన్నయ్య, మీరు తినండి, నేను మళ్ళీ తింటాను. సరే, నీ ఇష్టం సమీరా. సమీరా, సూపర్గా ఉన్నాయి అన్ని కూరలు. ఏంరా, అంతే కదా? అంతే అంతే అన్నాడు కోపంగా. గౌతమ్ కోపాన్ని గ్రహించిన సమీర చాలా భయపడుతూ ఉంది. లంచ్ ఫినిష్ చేశారు ఇద్దరు. ఇక్కడ ఉమాగారు సమీర తీసుకొని వెళ్ళిన కార్ని మళ్ళీ ఇంటికి రప్పించింది. వాళ్ళు ఇద్దరూ కలిసి రావాలి అనే ప్లాన్తో. సరే, నేను వెళ్ళి వస్తాను అండి. అనిగ్రీ మ్యాన్ ఒక లుక్ చూశాడు. సరే అన్నయ్య, నేను ఉంటాను మరి. బాయ్. బాయ్ సమీర, జాగ్రత్త. బయటకు వచ్చి చూస్తే కార్ లేదు. అయ్యో దేవుడా, ఏమైంది? కారు అనుకొని కంగారు పడుతూ వాళ్ళ అత్తయ్యకి కాల్ చేసింది. అత్తయ్య, మన కారు ఇక్కడ లేదు అని చెప్పింది. నువ్వు ఏం కంగారు పడకు, అది అవసరం ఉండి
ఇంటి దగ్గరకు వచ్చింది. నువ్వు మీ ఆయనతో కలిసి వచ్చేయి అని చెప్పి ఫోన్ పెట్టేసింది. అబ్బా! ఇప్పుడు ఎలా అనుకుంటూ మళ్ళీ లోపలికి వెళ్తూ ఉంది. మళ్ళీ వెనక్కి వస్తున్న సమీరాను దగ్గరకు వెళ్ళి ఏమైంది అని అడిగాడు జగదీష్. జరిగింది చెప్పింది. సరే ఉండురా, వాడిని పంపిస్తాను లోపలికి వెళ్ళి. అలాగే అన్నయ్య. రేయ్ సమీర కారు లేదు, ఆంటీ తీసుకొని వెళ్ళారు. నువ్వు వెళ్ళి తనని ఇంటి దగ్గర వదిలిపెట్టిరా. ఏంటిరా అన్ని కార్లు ఉండి కూడా కొత్తగా? అన్నీ ఉన్నాయి కానీ అవసరానికి ఇప్పుడు లేవుగా. ముందు వెళ్ళు. నువ్వు తన బయట ఒక్కతే ఉంది. ఇప్పుడు నాకు ఓపిక లేదు. నువ్వు వెళ్ళి వదిలిపెట్టిరా అన్నాడు. నీకు ఏమైనా పిచ్చిరా? నువ్వు ముందు పైకిలే అని లేపి పంపించాడు. గౌతమ్ రాడు అనుకుంది, కానీ రావడం చూసి షాక్ అయింది. కారు తీసుకొని వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. కారు ఎక్కి కూర్చుంది. స్పీడ్గా వెళ్తున్న కారు కొంచెం స్లో చేసి ఒక షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర స్టాప్ చేశాడు. చుట్టూ చూసింది. గౌతమ్ బయటకు దిగి డోర్ ఓపెన్ చేశాడు దిగు అన్నట్టు. ఎందుకు ఇక్కడ? మొన్న ఏమో తీసుకోవాలి అన్నావు కదా, వెళ్ళిరా. నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి కార్డు చేతిలో పెట్టి పిన్ నెంబర్ చెప్పాడు. ఇప్పుడు ఏమీ వద్దు అంది తను. 30 నిమిషాల్లో రా, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి కారులో కూర్చున్నాడు. నాతో మాట్లాడకపోయినా నేను ఏం అడిగినా బాగానే గుర్తుపెట్టుకుంటారు అనుకొని షాపింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చి కారులో కూర్చుంది. కార్డు తీసుకోండి అంది. వద్దు, నీ దగ్గరే పెట్టుకో. ఏం అవసరం ఉన్నా వాడుకో. నన్ను ఇబ్బంది పెట్టకుండా పర్లేదు. తీసుకోండి అంది. ఒక్క అనిగ్రీలు కామ్ అయిపోయింది. నాతో మాట్లాడడానికి మీ బాధ ఏంటో నాకు అర్థం కావడం లేదు. కానీ మీరంటే మాత్రం నాకు చాలా ప్రేమ ఉంది. నా ప్రేమతోనే నేను మిమ్మల్ని మార్చుకోవాలి అనుకొని అలాగే విండో మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది. తెలుసునా మనసులో కదలిగా. అడగనా అతడిని మెల్లమెల్లగా నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక, నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక, ఎలా దాచి ఉంచేది, ఎలా దాన్ని ఆపేది. తెలుసునా మనసుకి తొలి కదలిగా. అడగనా అతడు మెల్లమెల్లగా. అతడు ఎదురైతే ఏదో జరిగిపోతుంది. పెదవి చివరే పలకరింపు నిలిచిపోతుంది. కొత్త నేస్తం కాదుగా, ఇంత కంగారెందుకో, ఇంతవరకు లేదుగా, ఇప్పుడు ఏమైందో కనివిని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక. తెలుసునా మనసుకి తొలి కదలిక. అడగనా అతడిని మెల్లమెల్లగా. గుండె లోతుల్లో ఏదో బరువు పెరిగిందే. తడిమి చూస్తే అతని తలపై నిండిపోయిందే. నిన్నదాకా ఎప్పుడు నన్ను తాకేటప్పుడు గుండెలో ఈ చప్పుడు నేను వినలేదే. అలగవే హృదయమా, అనుమతి అయినా అడగలేదని. తెలుసునా మనసుకి తొలి కదలిక. అడగనా అతడిని మెల్లమెల్లగా. నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక, నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక, ఎలా దాచి ఉంచేది, ఎలా దాన్ని ఆపేది. కలవనా నేస్తమా, అలవాటుగా పిలవనా ప్రియతమా అని కొత్తగా అంటూ ఊహల్లో తేలిపోతూ ఉంటుంది. సడన్గా బ్రేక్ వేయడం వల్ల ఉలిక్కిపడి లేచి చూసింది. ఇల్లు వచ్చింది అని అర్థం అయ్యి పక్కన చూసింది. గౌతమ్ చాలా కోపంగా చూస్తూ ఉన్నాడు. దీని కంటిన్యూషన్ వీడియో ఇంకా ఉందండి. పార్ట్ 5లో కలుసుకుందాం. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.